హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నార్మల్గా ఫెస్టివల్ టైంలో మన ఇంట్లో పచ్చి కొబ్బరి చాలా మిగిలిపోతుంది కదా. దాన్ని వేస్ట్ చేయకుండా మనము ఈ కొబ్బరిని యూస్ చేసి మంచి స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను. అదే రవ్వ లడ్డు. ఇప్పుడు ఈ రవ్వ లడ్డుకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఇక్కడ ఉప్మా రవ్వ అనగా బాంబే రవ్వ అంటాం కదా, అది 2 కప్స్, తురుముకున్న కొబ్బరి 1 కప్, చక్కెర 1.5 కప్ తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోవాలి. ఫస్ట్ ఈ నెయ్యి బాగా వేడైన తర్వాత జీడిపప్పు వేసుకొని బాగా దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి మనము ఎండు ద్రాక్షను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. వీటిని కూడా ఫ్రై చేసుకొని మనము పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి ఇక్కడ 2 కప్స్ రవ్వ తీసుకున్నాం కదా, ఆ రవ్వని మనము వేసుకోవాలి. అదేవిధంగా 1 కప్పు తురుముకున్న పచ్చి కొబ్బరిని వేసుకొని ఈ రెండు బాగా మిక్స్ చేసుకొని మనము వీటిని లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు బాగా దూరగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఈ రవ్వ ఎంత బాగా వేయించుకుంటే అంత మంచి టేస్ట్ వస్తుంది రవ్వ లడ్డుకి. ఇలా లో ఫ్లేమ్లో రవ్వని బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారుగా, ఇక్కడ రవ్వ బాగా వేయించుకున్నాము. తర్వాత ఇంకొక కడాయి పెట్టుకొని అందులో మనం కొలతలు తీసుకున్న 1.5 కప్ షుగర్ని వేసుకొని తర్వాత 1 కప్పు వాటర్ని వేసుకోవాలి. వాటర్ని వేసుకొని బాగా మనము ఈ చక్కెర అంతా కరిగేంత వరకు కలుపుకుంటూ మనము ఉడికించుకోవాలి. మనకి ఇది బాగా పాకం రావాల్సిన అవసరం లేదు, తీగ పాకం వస్తే సరిపోతుంది. చూసారా, ఇలా ఒక తీగ పాకం వస్తే సరిపోతుంది. ఈ విధంగా ఇప్పుడు తీగ పాకం వచ్చిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలాచీ పౌడర్ అనగా యాలకుల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని వేసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ షుగర్ సిరప్లో బాగా మెల్ట్ అయ్యే విధంగా మనం ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు చూసారుగా, రవ్వ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా ఈ షుగర్ సిరప్లో ఈ రవ్వ కలిసే విధంగా కలుపుకోవాలి. ఇందులోకి ఇప్పుడు మనము ఆల్రెడీ రోస్ట్ చేసుకున్న ఎండు ద్రాక్ష మరియు జీడిపప్పును వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఉండలేమీ లేకుండా బాగా మనము మిక్స్ చేసుకొని ఒక 20 నుంచి 30 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని అలాగే వదిలేయాలి. ఇప్పుడు చూసారా, ఒక 20 నుండి 30 నిమిషాల తర్వాత ఇలా కొద్దిగా గట్టిపడుతుంది. మనము ఇప్పుడు బాగా ఈ మిశ్రమాన్ని అంతా ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము లడ్డూలు చేసుకోవడం స్టార్ట్ చేయాలి. ఈ విధంగా కొద్ది కొద్దిగా తీసుకుంటూ మనము లడ్డూలు తయారు చేసుకోవాలి. ఈ విధంగా మనము ఈ రవ్వ లడ్డుని ఎంతో సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వీటిని మనము ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నామంటే 15 డేస్ పాటు బాగా నిల్వ ఉంటాయి. అందులో పిల్లలకు కూడా ఈ రవ్వ లడ్డు అంటే చాలా ఇష్టపడతారు కదా. సో మనము ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నామంటే 15 డేస్ పాటు డైలీ స్నాక్స్ బాక్స్లో అలా పెట్టివచ్చు. చూసారా ఫ్రెండ్స్, ఎంత కమ్మగా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఈ లడ్డుని. వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదం చూపించబోతున్నాను, అదే బూందీ లడ్డు. సో ఇప్పుడు బూందీ లడ్డుని ఎలా తయారు చేయాలి, దానికి కావాల్సిన పదార్థాలని చూద్దామా. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 200 గ్రాముల శనగపిండిని వేసుకున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఉండలేమీ లేకుండా ఇలా కలుపుకోవాలి. తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ మనము బూందీ పిండిని తయారు చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేశాను. ఇది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇలా ఉండలేమీ లేకుండా బాగా మనము కలుపుకోవాలి. చూసారా, పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే బూందీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనము ఆయిల్ని
డీప్ ఫ్రైకి పెట్టుకొని ఇలా నేను బూందీ తయారు చేసుకోవడానికి ఈ గరిటెని యూజ్ చేస్తున్నాను. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా పిండిని వేసుకుంటూ మనము బూందీని రెడీ చేసుకోవాలి. ఇక్కడ ఒక విషయం గమనించాలి, ఆయిల్ మాత్రం బాగా హై ఫ్లేమ్లో పెట్టి మనం చేయాలి. అప్పుడే బూందీ బాగా క్రిస్పీగా వస్తుంది. చూసారా, ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనము బూందీని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక టిష్యూ పేపర్ మీదకి ఈ బూందీని తీసేసుకోవాలి. చూసారా ఎంత రౌండ్గా వచ్చిందో బూందీ. అదేవిధంగా మిగిలిన పిండిని కూడా మనము బూందీలాగా వేసుకోవాలి. మనం సెకండ్ టైం వేసేటప్పుడు ఇలా ఈ గరిటెకి వెనక వైపులు క్లీన్ చేసుకొని వేసుకుంటే చక్కగా వస్తుంది బూందీ. ఈ విధంగా పిండినంతా మనము బూందీలాగా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసుకోవాలి. జీడిపప్పు, కొద్దిగా కిస్మిస్ వేసుకొని మనము ఈ రెండింటిని బాగా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. లడ్డూలు చుట్టుకునేటప్పుడు ఇది వేసుకోవాలి. అందుకని ఇప్పుడు మనము చక్కెర పాకానికి ఇక్కడ నేను 200 గ్రాముల చక్కెర తీసుకున్నాను. అలాగే చక్కెర మునిగేంత వరకు కొద్దిగా వాటర్ వేసుకొని చక్కెర పాకాన్ని పట్టుకోవాలి. ఇలా కలుపుకుంటూ మనము చక్కెర అంతా కరిగించుకోవాలి. చక్కెర బాగా కరిగి లేత తీగ పాకం వచ్చేంత వరకు మనము దీన్ని కుక్ చేసుకోవాలి. చూసారా, లేత తీగ పాకం వచ్చింది. ఈ స్టేజ్లో మనము కొద్దిగా యాలకుల పొడి వేసుకోవాలి. వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చక్కెర పాకంలోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బూందీని వేసుకోవాలి. తర్వాత మనం ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూలు చేయడం స్టార్ట్ చేయాలి. లేకపోతే షుగర్ సిరప్ గట్టి పడుతుంది. చూసారా, 2 చేతుల సహాయంతో ఇలా ప్రెస్ చేస్తూ మనము లడ్డూని రౌండ్గా చుట్టుకోవాలి. ఫ్రెండ్స్, చూసారుగా లడ్డూ రెసిపీ ఎలా ఉంది? మీకు నచ్చిందా? మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.